ఎప్పుడు మనం ఎంటర్ అవుతున్న జోన్ వచ్చి చాలా డేంజర్ జోన్ ఇది. ఎందుకంటే ఈ ఓవర్టేకులు చేయకూడదు, డీప్ కర్వ్స్ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. అలా వెళ్తే ఇదిగో మన జర్నీ ఇంత అద్భుతంగా ఉంటుంది ఘాట్ సెక్షన్లో. అంటే ఈ సర్కిల్లోనే మనకి కుబేరా సినిమాలో ధనుష్ ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది. హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ప్రజెంట్ అయితే నేను తిరుపతి ఆన్ ది వేలో ఉన్నా. మధ్యలో మనకి బాక్రాపేట ఘాట్ వస్తుంది కదా, ఘాట్ ఒకసారి మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను కూడా ఈ ఘాట్లో డ్రైవ్ చేసి. సో ఘాట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నా. మీరు కూడా ఈ అడవి అందాలని కూడా చూసేయండి నాతో పాటు. లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మనకి బాక్రాపేట ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మన పుష్పలో చూపించిన ఎర్రచందనం కానీ, రకరకాల జంతువులు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 7:40 అయింది. సో అందుకే మనకి సూర్యారావు గారు మన స్ట్రైట్గా ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీడియో చూడడానికి, బట్ స్టిల్ కొద్దిగా స్ట్రైట్ రోడ్ కాబట్టి ఇలా ఉంటుంది. కొద్దిగా కర్వ్స్ వచ్చిన తర్వాత మీకు అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. ఇదంతా ఘాట్ రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చిందంటే మీకు అది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వచ్చిందంటే కమెంట్ చేయండి. ఘాట్ డ్రైవింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్. మా బాక్రాపేట ఘాట్ మీకు ఎలా అనిపించిందో. చూసారా, ఉన్నట్టుండి అప్పులు వస్తాయి, ఉన్నట్టుండి డౌన్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా నడపాలి ఘాట్ సెక్షన్ అంటే. మెయిన్ ఈ ఘాట్ సెక్షన్లో ఓవర్టేక్లు అయితే అస్సలు చేయకూడదు. ఎందుకంటే చిన్న చిన్న కర్వ్స్ ఉంటాయి ఇక్కడ. సో ముందర ఏ వెహికల్ వస్తుందో కూడా ప్రిడిక్ట్ చేయలేము, అలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఘాట్లో హెవీ వెహికల్స్కి అయితే చాలా డేంజర్ అండి. అంటే ఓవర్ స్పీడింగ్లో వెళ్ళిపోతారు తెలియక బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఏముందిలే మామూలు రోడ్డే కదా అని చెప్పి. బట్ కర్వ్స్ చాలా డీప్ కర్వ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా సేఫ్టీ మెజర్స్ అయితే, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పి. ఇదిగోండి, సెకండ్కి ఒక కర్వ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ సెక్షన్ అంటే. నా ముందు పెద్ద లారీ వెళ్తుంది, జేకే లాజిస్టిక్స్ అంట. ఈ నంబర్ ప్లేట్ ఏదో ఏడిడి అంట, ఏడిడి 2786. ఇదే రాష్ట్రం బండు నాకు కూడా తెలియదు. మీకేనా తెలిస్తే మీరు కమెంట్ చేయండి, ఏడిడి అంటే ఏంటి. డిడి అంటే మన మ్యాడ్ సినిమాలో హీరో పేరు డిడి, బట్ ఈ ఏడిడి ఎవరో తెలియదు నాకు. ఇదంతా ఎర్రచందనంతో నిండిపోయిన ఒక వనరం ఇది. మన సౌత్ ఇండియా, మన ఇండియాకే చాలా గర్వకారణం. ఎక్కడా దొరకని సరుకు అదిగో నా చుట్టుపక్కలే దొరుకుతుంది. ప్రపంచకంలో ఏడా దొరకని సరుకు మన దగ్గర ఉండదు. కేశవ అంటారు కదా, అదిగో మన చుట్టుపక్కలే ఉంది ఎర్రచందనం అంతా. స్ట్రైట్ రోడ్ ఉంది కాబట్టి నేను ఓవర్టేక్ చేస్తున్నా. బట్ మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎదురుగా ఏదన్నా వస్తుందా లేదా 1కి 2 సార్లు చూసుకొని ఓవర్టేక్ చేయండి. ఇక్కడనే కాదు, ఘాట్లోనే కాదు, మామూలుగా కూడా టర్నింగ్స్లో. ఏదో ముందర ఇవ్వండి, ఎంత అందంగా ఉంది ఈ కొండ. ఈ ఘాట్ రోడ్ వచ్చి మనకు ఒక 10 to 15 minutes జర్నీ ఉంటుంది.
బట్ సీనరీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఘాట్ రోడ్లో. మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ మదనపల్లి నుంచి పీలేరు నుంచి మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇదే రూట్ ఫాలో అవ్వాలి, ఇదే ఘాట్ సెక్షన్లోనే వెళ్ళాలి అందరూ. మీరు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ కమెంట్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు నాతో పాటు. రోడ్డు నిండా సీతాకోక చిలుకలే ఉన్నాయి ఇక్కడ. ముందర సూర్యారావు ఉన్నారు కాబట్టి మీకు అంతగా కనబడడం లేదు, మొత్తం బ్లాక్గా కనిపిస్తున్నాయి కొండలన్నీ. బట్ నాకైతే ఫుల్ గ్రీనరీ ఉంది నా చుట్టుపక్కల. ఇక్కడ మనకి ఈ ఘాట్ సెక్షన్లోనే మనకి కళ్యాణి డ్యామ్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అక్కడ ఏంటంటే కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ ఉంటారు కదా, పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు. కొత్తగా రిక్రూట్ అయిన పోలీసులకి అక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనీస్కి. కళ్యాణి డ్యామ్ లోపల ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంది, వాటర్ డ్యాము. సో దానికి అది కళ్యాణి డ్యామ్ అని చెప్పి పేరు వచ్చింది. చిన్న చిన్న పక్షులు కనిపిస్తున్నాయి, వేరే వేరే అంటే ఎప్పుడు చూడని పక్షులు. అడవి కదా, అన్నీ ఉంటాయి. ఎవడో పై మీదిగా వస్తున్నాడు, ఎవడో కారు వేసుకుని. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న జోన్ వచ్చి చాలా డేంజర్ జోన్ ఇది. ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్లో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ ఏరియాలోనే జరుగుతాయి. అది ఎందుకో తెలీదు, ఈ ఏరియా అంత డేంజర్ జోను. అందుకే ఇన్ని స్పీడ్ బ్రేకర్లు వేస్తారు ఇక్కడ. తెలియని వాళ్ళంతా వచ్చి ఫాస్ట్గా వచ్చి ఇక్కడ ఈ టర్నింగుల్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి నాకు తెలిసి. ఉన్నట్టుండి బస్సులు పడిపోతాయి, ఉన్నట్టుండి లారీలు పడిపోతాయి ఇక్కడ, ఎందుకో తెలీదు. ఈ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుందో మీకు, వేరే లెవెల్ కదా. ఈ వ్యూ దగ్గరే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయండి, చాలా అంటే చాలా యాక్సిడెంట్స్. ఉన్నట్టుండి బస్సులు స్ట్రైట్గా వెళ్ళి కట్టు కాక ఆ గోడ గుద్దుకొని అటు సైడ్ లోయలో పడిపోయిన బస్సెస్ కూడా చాలా ఉన్నాయి, బండ్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ సైడ్లో వేసిన రైలింగ్ మొత్తం కట్ అయిపోయి పక్కన పడిపోయింది. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్లో రైట్లో చూడండి, రైలింగ్ మొత్తం చిందరవందర అయిపోయింది. ఇవన్నీ కారణాలు బండ్లు కంట్రోల్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళి ఆ గోడను గుద్దుకొని పడిపోవడమే. ఈ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి, ఇవే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ టర్నింగుల్లో కొద్దిగా స్లో చేసుకొని మనం కంట్రోల్గా వాహనాలు నడిపితే కనుక ఈ జర్నీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, ఘాట్ జర్నీ. మనం ఓవర్ స్పీడ్ వచ్చి ఈ టర్నింగుల్లో బండ్లు కంట్రోల్ కాకపోతే ఇంకంతే మరి. సో అందుకని ఘాట్ సెక్షన్లో ఎప్పుడూ చాలా స్లోగా వెళ్ళాలి, ఓవర్టేకులు చేయకూడదు, డీప్ కర్వ్స్ ఉంటాయి చూసుకొని వెళ్ళాలి. అలా వెళ్తే ఇదిగో మన జర్నీ ఇంత అద్భుతంగా ఉంటుంది ఘాట్ సెక్షన్లో. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా ఇక్కడ నుంచి ఈ జర్నీ. ఈ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ ఇవ్వాలనే యాక్చువల్గా ప్లాన్ లేదు ఇది బ్లాగ్ చేయాలని చెప్పి. బట్ బక్రాపేటకి వచ్చిన తర్వాతే అనుకున్నాను, ఓకే ఘాట్ సెక్షన్ చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి. కొన్నిసార్లు ఇక్కడ అంటే జంతువులు కూడా కనిపిస్తుంటాయి నైట్ టైమ్స్, అర్ధరాత్రుల్లో రోడ్డు పక్కన వచ్చేస్తుంటాయి. సో మ్యాక్సిమం నైట్ టైమ్స్ 2 వీలర్స్లో ఘాట్ సెక్షన్ రోడ్స్లో జర్నీ అవాయిడ్ చేయాలి. 4 వీలర్ అయితే క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ 2 వీలర్లో జంతువులు అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంది కదా. సో నైట్ టైమ్స్లో ఘాట్ సెక్షన్స్లో యా ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళేటప్పుడు 2 వీలర్ జర్నీ అవాయిడ్ చేస్తే మంచిది. సో నేనైతే ఇవాళ తిరుపతికి అయితే వెళ్తున్నాను. రోడ్ అయితే భారీగా వేసేసారు మదనపల్లి నుంచి తిరుపతికి. ఆల్మోస్ట్ 40 minutesలో నేను బాక్రాపేటకి అయితే రీచ్ అయిపోయాను. అంత బాగుంది రోడ్డు మదనపల్లి టు
తిరుపతిది. బట్ ఇది ఘాట్ సెక్షన్ కదా, ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయలేదు. రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్ వర్క్. ఇక్కడ మనకి టన్నల్స్ వస్తాయని చెప్తున్నారు బాక్రాపేట్ ఘాట్ అంతా. అంటే కొండ లోపల నుంచి టన్నల్ వేస్తారు బయటికి అని చెప్పి ఈ ఘాట్ సెక్షన్ అంతా. అది ఎక్కడ చేస్తున్నారో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ ప్రస్తుతానికి అయితే మనం ఆ టన్నల్ గురించి మర్చిపోయి ఈ అడవి అందాలు ఆరగించేద్దాం. ఆల్మోస్ట్ డేంజర్ కర్వ్స్, డీప్ కర్వ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అడవిలోనే ఉన్నాం, కానీ నార్మల్ రోడ్స్ ఇవన్నీ. అంటే పెద్దగా డీప్ కర్వ్ అయితే ఏమి ఉండదు. స్ట్రైట్ రోడ్స్, వెహికల్స్ కనిపిస్తాయి ఈజీగా. నెక్స్ట్ మనకి కళ్యాణి డ్యామ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. అంటే బయట నుంచి చూపిస్తాను, లోపలికి మనకి అలో ఉండదు. ఎలాగో బయట నుంచి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అడవి లోపల డ్యామ్ ఉంది. ఈ అడవి లోపల డ్యామ్ దగ్గర కొత్తగా రిక్రూట్ అయిన పోలీసులకి ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పి, ఆ ప్లేస్ ఇదేనా అని చెప్పి మీకు చూపిస్తాను. అబ్బా, ఇక్కడ చూడండి లెఫ్ట్లో యాక్సిడెంట్. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఘాట్లో వెళ్ళేటప్పుడు, మీకు ఎవరికన్నా ఘాట్లో వెళ్ళేటప్పుడు మీ చెవులు మూసుకుపోతాయా? నాకెందుకో ప్రతిసారి మూసుకుపోతాయి, ఎందుకో తెలియదు. ఎందుకో తెలిస్తే మీకు చెప్పండి. మీకు కూడా ఇలాగే అవుతుందా ఘాట్ సెక్షన్లో? ఇక్కడ చూడండి ఇంకో యాక్సిడెంట్. ట్రక్ ఒకటి, ఐషర్ అనుకుంటా, ఐషర్ ఒకటి యాక్సిడెంట్ అయింది అక్కడ. చెవులన్నీ మూసుకుపోతున్నాయి. ప్రతిసారి ఘాట్లో వచ్చినప్పుడు అంతా ఇలాగే అవుతుంది, చెవులన్నీ మూసుకుపోతాయి. మళ్ళీ కాసేపు తర్వాత ఆవలించినప్పుడు, లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు థ్రోట్ అప్పుడు ఓపెన్ అవుతాయి నా ఇయర్స్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? శేషాచలం హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఈ అడవికి ఎన్నో పేర్లు. ముందర కనిపిస్తుంది ఇదే కళ్యాణి డ్యామ్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కళ్యాణి డ్యామ్. ఈ లెఫ్ట్లో ఉండేదే. సో ఇక్కడతో మనకి ఘాట్ సెక్షన్ అయిపోతుంది. బట్ ముందర ఇంకొక వ్యూ, అద్భుతమైన వ్యూ ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. ముందర అంటే కొండ ముందర పెద్ద చెరువులా ఉంటుంది. ఆ వ్యూ ఇంకా అదిరిపోద్ది, అది చూపిస్తాను. నీళ్ళు ఉండేవి కింద, ఈ కొండ పక్కన చాలా బాగుండేది. బట్ ఇప్పుడు ఓన్లీ కొండ ఉంది, కింద నీళ్ళన్నీ ఎండిపోయాయి. మనైతే రంగంపేట దగ్గర ఉన్నామండి. ఇదే మన మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్న ప్లేస్, MBU. ఇక్కడే అన్ని హాస్టల్స్, రోడ్ సైడ్ హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ కోసం. కొత్తగా బ్యారికేడ్స్ కూడా పెట్టారు సైడ్లో. ఈ మధ్య కాలంలో చాలా డెవలప్ అయింది ప్లేస్. ఈ మధ్య కాలం అంటే ఒక 4-5 yearsలో చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. ఇదిగో మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇది మోహన్ బాబు స్కూల్. ఇది రైట్ సైడ్ అంతా, ఈ కాంపౌండ్ అంతా మోహన్ బాబు స్కూల్ కాంపౌండ్. ఇది చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. అసలు బయటకి లోపలికి సంబంధం ఉండదు. లోపల ఎక్కడో స్కూల్ ఉంటుంది, బయట మొత్తం ఇట్లా కాంపౌండ్ వాళ్ళతో మొత్తం క్లోజ్ చేసేసింటారు. శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది ఎంట్రన్స్ రైట్ సైడ్లో. దీని తర్వాత మన కాలేజ్ అయితే వస్తుంది, విద్యానికేతన్ కాలేజ్, మోహన్ బాబు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ రావడం వల్లే ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అయిందని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్న గ్రామం ఇది రంగంపేట అనేది. బట్ ఓన్లీ మనకి ఎడ్యుకేషనల్ ప్లేస్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చి బాగా డెవలప్ చేశారు. మన యూనివర్సిటీ ఉంది ఇక్కడ, బాగా కనిపించేలా ఉండాలి, మంచిగా డెవలప్ చేయాలి అని చెప్పి స్టూడెంట్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయారు కాలేజెస్కి. మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మనకి రైట్ సైడ్లో మోహన్ బాబు కాలేజ్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదిగో ఈ చెట్టే మనకి గుర్తు. ఈ చెట్టుకి రైట్ సైడ్లో మీరు చూసుకుంటే మన మోహన్ బాబు అంకుల్ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే అంకుల్ అని ఎందుకన్నానంటే మన మోహన్ బాబు గారు కాలేజ్లో అందరినీ సార్ సార్ అని అన్నా కూడా అంకుల్ అని పిలవండి అని చెప్పి అంటారంట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ చదివారు. ఇదిగో ఇదంతా మోహన్ బాబు కాలేజ్ రైట్ సైడ్ అంతా చూడండి. కొద్దిగా కెమెరా తిప్పుతాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మోహన్ బాబు కాలేజ్కి, MBU. చూపిస్తా ఇది కూడా. ఇక్కడ చూసుకోండి, ఇదే మన MBUకి మెయిన్ ఎంట్రన్స్. లోపల ఎక్కడో ఉంటుంది కాలేజ్ కూడా. మా ఫ్రెండ్స్ ఇక్కడే చదివారు. సో చూసారు కదా, బాక్రాపేట్ ఘాట్ చూసేసారు. ఇదిగో మన మోహన్ బాబు యూనివర్సిటీ కూడా చూసేసారు మీరు. నా ఇంటర్ క్లాస్మేట్స్ వచ్చి ఇక్కడే చదివారు. ఒకరు బీటెక్ చేశారు, ఇంకొకరు డిగ్రీ చేశారు MBU కాలేజ్ నుంచి. చాలా ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. హాస్టల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హాస్టల్ కూడా బాగానే ఉంటుంది. మనకు దగ్గరలో ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ ఉందంటే ఖచ్చితంగా శ్రీ విద్యానికేతన్ అని చెప్పచ్చు. నాకైతే పర్సనల్గా మోహన్ బాబు గారు అంటే నాకు మనోజ్ అన్నే గుర్తొస్తాడు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటే మనోజ్ అన్న, శ్రీ విష్ణు క్లాష్ చేసుకుని వచ్చాయి కదా. బట్ పర్సనల్గా మనోజ్ అన్న అయితే చాలా ఇష్టం నాకైతే. మీకెవరు ఇష్టమో చెప్పండి, భైరవమ్మ, కన్నప్పన? అంటే సినిమా పరంగా అయితే రెండు బాగానే ఉన్నాయి, బట్ పర్సనాలిటీ పరంగా చూసుకుంటే మనోజ్ అన్న నాకు బాగా ఇష్టం. ఎనీవేస్, వాళ్ళు ముగ్గురు మళ్ళీ కలిసి ఉండాలి అని చెప్పి కోరుకుందాం. మోహన్ బాబు గారు, ముగ్గురు కాదు నలుగురు యాక్చువల్లీ, మోహన్ బాబు గారు, మనోజ్ అన్న, విష్ణు అన్న అండ్ మన మంచు లక్ష్మి అక్క, నలుగురు కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుటుంబంలో కలహాలు రాకూడదు, సంతోషంగా ఉండాలని కోరుకుందాం. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మనం బాక్రాపేట ఘాట్ సెక్షన్, RDP మొత్తం మీకు చూపించేసాను. ప్లస్ మన మోహన్ బాబు యూనివర్సిటీ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అంటే మొత్తం జర్నీ పెట్టాలని అయితే నాకు అనిపించడం లేదు. ఎందుకంటే రోడ్లు, చెట్లు ఇవన్నీ మీరు మామూలుగా చూసుంటారు. బట్ స్పెషల్ లైక్ ఇప్పుడు మన ఘాట్ అయితే మనకి బాగా స్పెషల్ ఇక్కడ బాక్రాపేట్ ఘాట్ అయితే. సో ఘాట్ సెక్షన్ ప్లస్ మనకి ఎంతో ఫేమస్ అయిన మోహన్ బాబు యూనివర్సిటీ. అంటే మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ దగ్గరలో మోహన్ బాబు యూనివర్సిటీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. బట్ మన సబ్స్క్రైబర్స్ చాలా దూరం ఉంటారు కదా, లైక్ విజయవాడ, వైజాగ్, విజయనగరం, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇదైతే చూపించడం కోసమే ఈ వ్లాగ్ పెడుతున్నా. ఇంకా బయట కంట్రీస్లో నుంచి కూడా చూస్తున్నారు మన వ్లాగ్స్. సో వాళ్ళందరికీ ఒక మంచి టూర్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. మనమైతే తిరుపతికి వచ్చాం. సో ఇది జూ పార్క్ రోడ్. ఈ రోడ్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిగా ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఈ రోడ్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇదిగోండి, మనకి ఇక్కడ స్ట్రైట్ గా చూసుకుంటే మన 7 hills 7 కొండలు కనిపిస్తున్నాయి. అది అంతా తిరుమల పైన భాగం. అదంతా SV జూ, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఒకటి వస్తుంది ఇక్కడ. అది చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదిగో మనం వచ్చేసాం అనుకుంటా. యా, ఇదే లెఫ్ట్ లో మనకి జూ. ఇదంతా సో ఇది మనకి జూ, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ బోర్డు చూసుకుంటే. సో ఇదంతా ఎంట్రన్స్, ఇంకా ఓపెన్ చేయలేదు.
మీ అందరికి ఒక లుక్ వేద్దాం అని చెప్పి అలా వెళ్ళి రౌండ్ కొట్టుకొని వచ్చేస్తున్నా. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే మనకి డైరెక్ట్గా అలిపిరి సర్కిల్కి అయితే వెళ్తాము. అలిపిరి సర్కిల్లో మనకి కుబేరా షూటింగ్ కూడా జరిగింది అక్కడ, అది కూడా చూపిస్తాను. కుబేరా షూటింగ్ జరిగిన ప్లేస్. ధనుష్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయితే అక్కడే వచ్చింది మనకి. చాలా బాగా వచ్చింది మూవీ కూడా, చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన మూవీ కాబట్టి మీరు అందరూ చూసారనుకుంటున్నా. ఇక్కడ మనకి తిరుపతికి వస్తే ఇంకో అడ్వాంటేజ్ ఏం తెలుసా, మనకి ఎఫ్ఎం వస్తుంది, డీజేటీలో పాట వస్తుంది ఎఫ్ఎంలో. ఎంతైనా ఎఫ్ఎం వింటే అదొక ఫీలింగ్ వస్తుంది నాకు, నాస్టాల్జియా ఫీలింగ్. ఎందుకంటే నేను ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకునేది తిరుపతిలోనే. అప్పుడు నైట్ టైమ్స్ అయితే తెగ వినేవాళ్ళం ఎఫ్ఎం అంతా. ఎఫ్ఎంలో పాటలు కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చేవి. మళ్ళీ ఎప్పుడు తిరుపతికి వచ్చినా అంటే అప్పట్లో మనకి ట్రాన్సిస్టర్స్ ఉండేవి, పెన్ ట్రాన్సిస్టర్ వాడేవాడిని నేను అక్కడ వినడానికి షార్ట్ టర్మ్ కోచింగ్. ఎందుకంటే అక్కడ మొబైల్స్ అలో చేయరు, అలాంటిది రేడియోలు అలో చేయరు కదా. సో అప్పుడు నాకు ఒక పెన్ ట్రాన్సిస్టర్ ఉండేది, అది వాడేవాడిని. దాని తర్వాత ట్రాన్సిస్టర్స్ యుగం వెళ్ళిపోయి ఫోన్స్లోనే రేడియో వచ్చింది. బట్ ఇప్పుడు ఫోన్లో రేడియో అనే యాప్ కనబడడం లేదు. నోకియా ఫోన్స్, అంతకుముందు సామ్సంగ్ ఎస్ సిరీస్ ఫోన్స్ అయితే S2 SDOస్ అలాంటి ఫోన్లో రేడియో యాప్ ఉండేది, అందులో వినేవాళ్ళం. బట్ ఇప్పుడున్న ఏ ఫోన్లో కూడా మనకి రేడియో యాప్ అయితే లేదు. సో ఇప్పుడు నాకు కార్లో రేడియో ప్లే చేస్తుంటే నాకు ఒక నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. లైక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ వస్తుంది నాకు. మీకు కూడా రేడియో ఎఫ్ఎం రేడియోస్ వినడం అలవాటు అయితే మీరు కమెంట్ చేయండి. ఇదిగో మనం అయితే అలిపిరి సర్కిల్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు, బట్ మనం స్ట్రైట్ వెళ్తున్నాం. సో మీకు అలిపిరి స్టాచ్యూ కనిపించిందా? ఇదిగో నా ముందర ఉండేది అలిపిరి స్టాచ్యూ. ఇక్కడే ఈ సర్కిల్లోనే మనకి కుబేరా సినిమాలో ధనుష్ ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది. చూసి ఇదిగో ఇదే ఆ సర్కిల్. సో వీళ్ళంతా తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఇటు సైడ్ వెళ్తున్నారు, మనం అయితే ఊర్లోకి వెళ్ళాలి. సో జూపార్ రోడ్ చూపించేసా, ప్లస్ మీకు మన కుబేరా లో ధనుష్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిన అలిపిరి సర్కిల్ కూడా చూపించేశాను. థ్యాంక్ యూ అగైన్. మీ సుప్రీం సయ్యద్ signing off. Jai Hind.